హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు మన కర్రీ క్యాప్సికము పొటాటో ఫ్రై అండి. పప్పు టమాటో, ఇది బ్రౌన్ రైసు, ఆవకాయ పచ్చడి, పెరుగు. మరి మీరేమంటారు? సరే, మరి పొటాటో క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో, పప్పు టమాటా ఆల్ ఇన్ వన్ ఒకే ప్యాక్లో ఎలా చేయాలో చూసేద్దాం ప్రాసెస్. ఇదిగోండి, క్యాప్సికము పొటాటో ఫ్రై కోసము నేను ఒకటి పెద్దది పొటాటో తీసుకున్నాను, ఒకటే పెద్దది క్యాప్సికమ్ తీసుకున్నాను, ఒక చిన్న ఆనియను, కరివేపాకు, ఇవన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకున్నానండి. ఇగో పోపు దినుసులు, వెల్లుల్లి చెదగొట్టి పొట్టు తీసాను, 2 ఎండుమిర్చి, ఏమో పప్పులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇంకా కావాలంటే మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు. పోపులు వేయినాను. ఇదిగో నేను కడాయి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ 1.5 స్పూన్ వేసానండి, 1.5 2 స్పూన్లు ఫుల్గా వేయలేదు. ఆయిల్ హీట్ అయ్యాక ఇదిగో ఫస్ట్గా పోపులు వేద్దాము. పోపులు వేసిన తర్వాత ఇదిగో వెల్లుల్లి వేస్తున్నానండి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం కూరగాయలు యాడ్ చేద్దాము. ఇదిగోండి, పోపులు కొంచెం వేగాయి. నేను ఎండుమిర్చి చేస్తాను. ఫస్ట్ ఎండుమిర్చి చేస్తే మాడిపోతాయని అవి కొంచెం వేగాక వేస్తున్నాను. ఇదిగో ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్, కరివేపాకు. ఆ నూనెలో డైరెక్ట్ కరివేపాకు వేస్తే చట్పట్లాడి నూనె మీదకి వస్తుందండి. అవి కొంచెం పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయలతో పాటు వేస్తే పైకి ఎగరవన్నమాట. కరివేపాకులు కొంచెం వేగితే చాలు కరివేపాకు. తర్వాత మనం ఇది క్యాప్సికము పొటాటో కలిపి వేసేద్దాము. పొటాటో చిన్న ముక్కలు కోసుకుంటే తొందరగా ఎగుతాయండి. మామూలుగా పొటాటో ఫ్రై అంటే అడుగంటేస్తుంది కదా. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ వేయడం వల్ల దీంట్లో తడి ఉంటుందండి. క్యాప్సికము వాటర్ వెజిటబుల్, అది దాంట్లో వాటర్ ఉంటుంది, తడి ఉంటుంది. ఆ తడితోనే ఇవి ఎగిపోతాయి అన్నమాట. పొటాటో కింద అడుగంటకుండా క్యాప్సికమ్ తడి హెల్ప్ చేస్తుంది దానికి. ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా పసుపు. ఇదిగోండి, ఆ కూరగాయలకు సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. మీ రుచికి సరిపడా మీరు చూసుకోండి. ఉప్పు తింటే నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఎక్కువ తినడం మంచిది కాదు, సరిపడా వేసుకుంటే చాలు. ఇలాగా సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి లిడ్ పెట్టి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే ఆ క్యాప్సికంలో తడికి అవి మెత్తగా అయిపోయి ఎగుతాయి అన్నమాట. సరే, మనం సిమ్లో పెట్టి మూత పెడదాం. చూద్దామండి. ఏగిపోయిందండి, పొటాటో మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కారం యాడ్ చేద్దాము. ఆల్రెడీ నేను పసుపు, సాల్ట్ వేసేసాను. కొంచెం కారం, ఒక 1/2 టీ స్పూన్ వేసాను. తర్వాత ఇందులో జీరా ధనియా పౌడర్ వేస్తే బాగుంటుంది. కొద్దిగా అది కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో మసాలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అది మీ ఇష్టం, మీ ఆప్షను. ఇదిగోండి, అయిపోయింది. ఇంక దీన్ని మనం ఆపేయడమే. సరేనా? ఇది పప్పులోను, పప్పు టమాటా, పప్పు చారులోను, సాంబార్లోను సైడ్ డిష్గా పెట్టుకుంటే బాగుంటుందండి. మన పొటాటో మెత్తగా స్మాష్ అయిపోయింది. లేదు, ఇలా కాకుండా ఇంకా ముక్కలు ముక్కలుగా ఉండాలంటే మీరు ఇంకొంచెం ముందే కారం వేసేసుకోవాలి. నేను చూడలేదు, ఈ లోపల ఇవి మెత్తగా అయిపోయాయి. ఇంకా ముక్కలు ముక్కల్లా ఉంటే చూడడానికి బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు. అయిపోయిందండి, దించేద్దాం. నేను పక్కనే కుక్కర్లో పప్పు టమాటా పెట్టుకున్నాను. ఆ పప్పు టమాటాలోకి ఇది బాగుంటుంది. ఇదిగో పప్పు టమాటాని కుక్కర్లో పెట్టేసాను. దీన్ని స్మాష్ చేస్తున్నాను. ఇదిగోండి, పప్పు గుత్తుతో ఇలాగ స్మాష్ చేస్తాను పప్పు టమాటా. అయితే దీంట్లో ఇప్పుడు నేను ఏం వేయలేదు, ఓన్లీ పప్పు టమాటా వేసాను. అయితే కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా. పప్పుచారు కాదండి, పప్పు టమాటా అలాగే ఉంచుకుంటాను. దానికి సరిపడినంత నేను సాల్ట్ వేసాను. ఇదిగో కారం కూడా వేస్తున్నాను, కొంచెం కారం, ఒక 1/2 టీ స్పూను. నేను పప్పు టమాటా వేసాను, అందులో పచ్చిమిర్చి వేయలేదు. పచ్చిమిర్చి, కరివేపాకు చిన్నగా కట్ చేశాను, అవి కూడా వేస్తున్నాను.
వేసి దీన్ని ఒకసారి కలిపేసి కొద్దిగా ఉడకనిద్దామండి. కొంచెం ఉడికాక అప్పుడు తాలింపు పెట్టడం అండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను నేను అది ఉడకడానికి. కొంచెం ఉడికిన తర్వాత పక్కనే మనము పప్పు తాలింపు చేసేసుకుందామండి. పక్క ఇది తిరగబెడతా ఉంటుంది, పక్కన తాలింపు పెట్టేసుకుందాం. ఇదిగోండి పప్పు టమాటా ఏమో ఇక్కడ ఉడుకుతుంది, నేనేమో ఇక్కడ తాలింపు చేసుకుంటున్నాను. నేను తాలింపుకి నెయ్యి వేస్తున్నానండి. పప్పులో తాలింపు నెయ్యి బాగుంటుంది. నేను కొద్దిగా నెయ్యి వేసి తాలింపు చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు నెయ్యి కావాలంటే వేసుకోండి, లేదంటే ఆయిల్తో చేసుకోండి. ఇదిగో నేను కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవి తీసుకున్నాను తాలింపుకి. ముందుగా వెల్లుల్లి లేట్ అవుతాయని అవి వేస్తున్నాను వేగడానికి. వెల్లుల్లి వేగిన తర్వాత ఇదిగో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం పప్పులకు తాలింపులో వేసేయడమేనండి. ఓకే అండి, వేగిపోయింది. కొంచెం వెల్లుల్లి ఆగాలి. వేగిన తర్వాత అందులో వేసేస్తే ఇది సైడ్ డిష్గా బాగుంటుందండి. పొటాటో క్యాప్సికమ్ ఫ్రై, పప్పు టమాటో, సాంబారు, పప్పుచారు అలాంటికి బాగుంటుందండి. ఓకేనా, ఇదిగా అయిపోయిన తాలింపు ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది, పప్పు టమాటా రెడీ అయిపోయింది. ఇక తినడమే.